హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అమ్మ కావేరి, హాస్టల్కు వెళ్దామని చెప్పాను కదా, రెడీ అవ్వలేదా అని విహారీ అడుగుతూ ఉంటాడు. అన్నయ్య, నేనేమైనా తప్పు చేశానా? తప్పు చేస్తే నన్ను శిక్షించండి అన్నయ్య అని చెప్పి కావేరి అంటూ ఉంటుంది. అదేంటమ్మా అంత మాట అన్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు. నాకు హాస్టల్కి వెళ్ళటం ఇష్టం లేదన్నయ్య, ఇంట్లోనే ఏదో ఒక పని చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతానన్నయ్య అని కావేరి అంటూ ఉంటుంది. అమ్మ కావేరి, నువ్వు పనులు చేయాల్సిన అవసరం ఏంటి అని విహారీ అంటూ ఉంటాడు. ఇంటి నుంచి హాస్టల్కి వెళ్ళటం నాకు అసలు ఇష్టం లేదన్నయ్య అని కావేరి చెప్తూ ఉంటుంది. అది కాదమ్మా కావేరి, చదువుకోకుండా ఇంట్లో ఉండి పనులు చేస్తే ఏమొస్తుంది చెప్పు? నీ భవిష్యత్తు బాగుండాలన్నా మీ అమ్మకు నిన్ను బాగా చూసుకుంటామని మాట ఇచ్చాము, ఆ మాట నిలబెట్టుకోవాలన్నా నువ్వు బాగా చదువుకోవాలమ్మా అని విహారీ అంటూ ఉంటాడు. అన్నయ్య, నాకు లక్ష్మిని వదిలి వెళ్ళటం అసలు ఇష్టం లేదు అని కావేరి చెప్తూ ఉంటుంది. కావేరి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. లక్ష్మి, మా అమ్మను నీలో చూసుకుంటున్నాను. నీ మంచితనం, నీ గొప్ప గుణం, నీ ఓర్పు ఇన్ని రోజులుగా చూస్తున్నాను. నిన్ను నా సొంత మనిషిలా భావిస్తున్నాను. నిన్ను వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదు లక్ష్మి అని కావేరి చెప్తూ ఉంటుంది. లక్ష్మిని వదిలి వెళ్ళలేక హాస్టల్కి వెళ్ళనంటున్నావా కావేరి అని విహారీ అడుగుతూ ఉంటాడు. అవునన్నయ్య, లక్ష్మి నా కళ్ళ ముందుంటే నాకు ధైర్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ప్లీజ్ అన్నయ్య, నన్ను హాస్టల్కి పంపించొద్దు అని కావేరి అంటూ ఉంటుంది. మరి ఇప్పుడు ఎలా అమ్మా? మరి నువ్వు చదువుకోవాలి కదా, నీ భవిష్యత్తు బాగుండాలి కదా అని విహారీ అంటూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి, విహారీ గారు మీరేం కంగారు పడకండి, కావేరికి నేను చదువు చెప్తాను, కావేరికి మంచి భవిష్యత్తు ఉండేలా నేను చూసుకుంటాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరేనా కావేరి, నీకు ఓకేనా అని విహారీ అడుగుతూ ఉంటాడు. సరే అన్నయ్య అని చెప్పి కావేరి చెప్తూ ఉంటుంది. లక్ష్మి, నీ మంచితనంతో ఇంట్లో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నావు. అంబిక అత్తయ్యను ఒక్కదాన్ని కూడా ఆకట్టుకొని ఉంటే నీకు ఈ ఇంట్లో సమస్యలనేవి లేకుండా ఉండేవి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక అంబిక లక్ష్మిని ఏమనదులే విహారీ, ఎందుకంటే ఇక మీదట లక్ష్మి మా కూతురు కదా అని చెప్పి చారుకేశ, వసుధ చెప్తూ ఉంటారు. కరెక్ట్గా చెప్పారు మావయ్య, ఇకనైనా లక్ష్మి భవిష్యత్తు బాగుండాలి. లక్ష్మి ఎప్పుడు కూడా ఎదుటివారి కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. లక్ష్మి తన సంతోషాన్ని ఎదుటివారి కోసం త్యాగం చేస్తూ ఉంటుంది. అలాంటి లక్ష్మి జీవితం ఇక మీదట బాగుంటే నేను కూడా సంతోషపడతాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. మా కూతురు అయిన తర్వాత లక్ష్మికి నొప్పి పెట్టకుండా చూసుకుంటాం విహారీ అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది. నాకు ఆ నమ్మకం ఉందత్తయ్య అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు పద్మాక్షి, సహస్ర కోపంగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఆ సమయంలో సహస్ర, ఏంటమ్మా లక్ష్మిని వసుధ పిన్ని చారుకేశ బాబాయ్ దత్తత తీసుకోవటం ఏంటి? అంటే ఇక మీదట లక్ష్మి నేను ఇద్దరం కూడా బావకు మరదల్లమా, బావకు ఇద్దరం ఒకటేనా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. పిచ్చిదానా, నువ్వు ఆ లక్ష్మి ఒకటే ఎలా అవుతారే? దత్తత తీసుకున్నంత మాత్రాన అది ఈ ఇంటికి నిజమైన మనవరాలు ఎలా అవుతుందే? తాతయ్య ఏదో ఆవేశంలో మంచితనంతో ఆ లక్ష్మిని దత్తత తీసుకోమని మీ పిన్ని బాబాయ్కి చెప్పాడే కానీ మీ అమ్మమ్మ వస్తే ఊరుకుంటుందా ఏంటే? అయినా ఆ లక్ష్మి విహారికి మరదలవుతుందే కానీ నీకులాగా భార్య కాలేదు కదవే, అనవసరంగా నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. నీకు తెలియని ఇక్కడ ఒక విషయం ఉందమ్మా, నాకంటే ముందే బావ ఆ లక్ష్మి మెడలో తాళి కట్టేశాడు, నాకంటే ముందే బావ ఆ లక్ష్మికి భర్త అయిపోయాడమ్మా అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే అంబిక వచ్చి, అక్క అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏమైంది అంబిక అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఆ లక్ష్మిని నాన్న దత్తత తీసుకోమనటం ఏంటక్క? దత్తత తీసుకోమనగానే చారుకేశ బావ, వసుదక్క దత్తత తీసుకుంటా అంటున్నారు, మీరేం మాట్లాడరేంటక్క? ఆ లక్ష్మి ఈ ఇంట్లో సహస్రతో సమానమైపోతుందా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. నేను కూడా అదే అడుగుతున్నాను పిన్ని అని సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర అది ఒకటే ఎలా అవుతుంది అంబిక? సహస్ర విహారికి భార్య, ఆ లక్ష్మిని దత్తత తీసుకుంటే ఈ ఇంటికి మనవరాలవుతుంది, విహారికి భార్య ఎప్పటికీ కాలేవదు కదా అని పద్మాక్షి అంటూ ఉంటుంది. అసలు మనవరాలు మాత్రం ఎందుకు కానివ్వాలక్క, అది ఆఫ్టర్ ఆల్ పని మనిషి కదక్క అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ప్రస్తుతం నేనున్న పరిస్థితిలో ఏం మాట్లాడలేవనో అంబిక,
సమయం చూసి ఆ లక్ష్మిని దెబ్బ కొడతాను అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటక్క ఏం మాట్లాడట్లేదు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. ఏం మాట్లాడమంటావే? మనం ఏం చెప్పినా కూడా ఈ ఇంట్లో చెల్లుబాటు అవ్వట్లేదు. అలాంటప్పుడు మనం సైలెంట్గా ఉండటమే బెటర్ కదవే. ఎక్కువగా వాగి పరువు పోగొట్టుకోవడం ఎందుకని సైలెంట్గా ఉంటున్నాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే ఆ లక్ష్మి ఈ ఇంట్లో పైచేయి అవుతుందక్క. మన అందరిపై త్వరలో లక్ష్మి పెత్తనం చెలాయిస్తుందక్క అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. దత్తతకు ఇంకా సమయం ఉంది కదవే, ఆలోపు ఆలోచిద్దాము. ఇప్పుడు ఆవేశపడి టెన్షన్ పెట్టుకొని లేనిపోని హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవడం ఎందుకు చెప్పు అని చెప్పి పద్మాక్షి అంబికకు చెప్తూ ఉంటుంది. అక్క, ఆ లక్ష్మి ఈ ఇంటికి వారసురాలవుతుందంటే నువ్వు తట్టుకోగలుగుతున్నావేమో కానీ నేను తట్టుకోలేకపోతున్నానక్క అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. టెన్షన్ పడకు అంబిక, అసలే సహస్ర ప్రెగ్నెంట్. ఈ సమయంలో సహస్రను టెన్షన్ పెడుతూ నేను టెన్షన్ పడటం ఎందుకని చెప్పి ఆలోచిస్తున్నాను. అందుకే ఆ లక్ష్మి విషయంలో ఏం మాట్లాడట్లేదు. త్వరలోనే ఆ లక్ష్మి విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరే అక్క, నీపై నమ్మకంతో నేను వెళ్తున్నాను అని చెప్పి అంబిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు లక్ష్మి రూమ్లో ఒంటరిగా కూర్చొని ఉంటుంది. అప్పుడు యమున లక్ష్మి దగ్గరకు వెళ్ళి, అమ్మ లక్ష్మి, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఈరోజు అని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకు యమునమ్మ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నువ్వు త్వరలోనే ఈ ఇంటికి వారసురాలివి కాబోతున్నావు. ఆ అమ్మవారి దయ వల్ల విహారికి కూడా నువ్వే భార్యవని అందరికీ తెలిసిపోతే బావుండు, సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అలాంటి కోరిక నాకు లేదు యమునమ్మ. ఎప్పుడు విహారీ గారు సహస్రమ్మతో సంతోషంగా ఉండాలి, మీ కుటుంబం అంతా కలిసికట్టుగా ఉండాలన్నదే నా నమ్మకం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అదేంటి లక్ష్మి, సహస్రతో విహారీ కలిసి ఉంటే నీకు అన్యాయం జరుగుతుంది, ఆ విషయం మర్చిపోతున్నావా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. విహారీ గారు ఒక గొప్ప సంకల్పంతో సహస్రమ్మను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సహస్రమ్మను పెళ్లి చేసుకోవాలనుకున్న తరువాతే కదా అనుకోకుండా నా మెడలో తాళి కట్టారు. అంటే విహారీ గారి జీవితంలోకి నాకంటే ముందే సహస్రమ్మ వచ్చేసినట్టే. ఏదో అనుకోకుండా విహారీ గారు నా మెడలో తాళి కట్టారు అంటే విహారీ గారికి సహస్రమ్మకు మధ్యలో నేను వచ్చాను. అంతేకాని నాకు విహారీ గారికి మధ్యలో సహస్రమ్మ రాలేదు కదా యమునమ్మ. అందుకే వాళ్ళిద్దరూ కలిసి ఉంటేనే మీ కుటుంబం కలిసి ఉంటుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఏమో లక్ష్మి, నువ్వు ఎప్పుడూ కూడా ఎదుటివారి మంచే కోరుకుంటావు, కానీ నీకు ఆ దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడా అని నేనైతే ఎదురు చూస్తున్నాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఆ దేవుడు ఎవరి తలరాతను ఎలా రాస్తాడో చెప్పలేం కదా యమునమ్మ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఎదుటివారి మంచి కోరుకుంటావు లక్ష్మి. ఆ దేవుడు నీ తలరాత మంచిగా రాస్తే బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను లక్ష్మి. నాకు తెలిసి నీకు మంచి రోజులు వచ్చాయనుకుంటున్నాను లక్ష్మి. అందుకే నువ్వు వసుధ చారుకేశకు కూతురు కాబోతున్నావు, ఈ ఇంటికి వారసురాలువి కాబోతున్నావు, విహారీకి మరదలు కాబోతున్నావు, నాకు మేనకోడలివి కాబోతున్నావు లక్ష్మి. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, అందరూ కూడా భోజనానికి కిందికి వస్తారు, నువ్వు కూడా వచ్చేసేయ్, నేను వెళ్తున్నాను అని చెప్పి యమున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సహస్ర భోజనానికి వెళ్ళాలని వెళ్ళబోతూ ఉండగా అప్పుడే సహస్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. సహస్ర ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అంటూ ఉంటుంది. నేను సహస్ర, మర్చిపోయావా అని చెప్పి అంటూ ఉంటారు. ఎవరు మీరు, నాకు ఎవరో గుర్తు రావట్లేదు అని సహస్ర అంటూ ఉంటుంది. అదేంటి సహస్ర, నన్ను ఇంత ఈజీగా మర్చిపోయావు? నీ లైఫ్ ఈరోజు నీ బావ విహారీతో సంతోషంగా ఉందంటే దానికి కారణం నేనే కదా అని చెప్పి అంటూ ఉంటారు. నా బావతో నా లైఫ్ సంతోషంగా ఉందంటే దానికి కారణం మీరా? ఎవరు మీరు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు సహస్ర, నేనే చెప్పేస్తాను. ఆ రోజు నీకు యాక్సిడెంట్ అయిందని చెప్పి మా హాస్పిటల్కు వచ్చావు. నీకు చిన్న యాక్సిడెంట్ అయితే పెద్ద యాక్సిడెంట్లా క్రియేట్ చేసి మీ బావతో నీ మెడలో తాళి కట్టించిన డాక్టర్ని సహస్ర, నన్నే మర్చిపోయావా అని చెప్పి డాక్టర్ ఫోన్లో సహస్రని అడుగుతూ ఉంటుంది. సహస్ర టెన్షన్ పడుతూ, డాక్టర్ మీరా, ఏంటి ఇలా ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. సహస్ర, నాకు అర్జెంటుగా ఒక అవసరం పడింది, ప్లీజ్ నాకు సహాయం చేయగలిగేది నువ్వే సహస్ర అని డాక్టర్ అంటూ ఉంటుంది. ఏంటి డాక్టర్ ఆ సహాయం అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. సహస్ర, నాకు అర్జెంటుగా 10 lakhs కావాలి, నేను ఒక కేసులో ఇరుక్కున్నాను, ఇప్పుడు నాకు ఆ డబ్బు ఇవ్వగలిగేది నువ్వే సహస్ర, ప్లీజ్ అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది.
అదేంటి మీకు ఇస్తానన్న పేమెంట్ ఇచ్చేశాను కదా, మీరు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర, మర్యాదగా నేను అడిగిన డబ్బులు ఇస్తావా, లేకపోతే నువ్వు ఆడిన నాటకం అంతా మీ కుటుంబ సభ్యులకి చెప్పమంటావా? చెప్పు సహస్ర, నేను డైరెక్ట్గా మీ ఇంట్లోకి వచ్చేస్తాను అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. ఏంటి డాక్టర్ బెదిరిస్తున్నారా? నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా అని సహస్ర అంటూ ఉంటుంది. నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీకు తెలుసా సహస్ర అని డాక్టర్ అంటూ ఉంటుంది. ఏంటి డాక్టర్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు? ఇస్తానన్న డబ్బు ఇచ్చేశాను, తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర, నాకు అవసరం ఉందనే కదా అడుగుతుంది, నిన్ను కావాలనైతే బ్లాక్మెయిల్ చేయట్లేదు కదా, ప్లీజ్ సహస్ర ఇవ్వు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. సరే డాక్టర్, మీరు అడిగినట్టుగానే 10 lakhs ఇస్తాను, మళ్ళీ నాకు ఫోన్ చేయొద్దు, ఇలా బ్లాక్మెయిల్ చేస్తే ఈసారి మీరు ఈ లోకంలో లేకుండా చేస్తాను అని చెప్పి సహస్ర వార్నింగ్ ఇస్తుంది. ఇంకెప్పుడు డబ్బులు అడగను సహస్ర, నాకు 10 lakhs ఇవ్వండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. సరే ఎక్కడికి తీసుకొచ్చి ఇవ్వాలి అని సహస్ర అడుగుతూ ఉంటుంది. మీ ఇంటి ముందే వెయిట్ చేస్తున్నాను సహస్ర, త్వరగా అర్జెంటుగా కావాలి అని డాక్టర్ అంటూ ఉంటుంది. సరే డాక్టర్, తీసుకొని వస్తున్నాను అని చెప్పి సహస్ర కబోర్డ్ ఓపెన్ చేస్తుంది. కబోర్డ్లో బ్రీఫ్ కేస్ బయటికి తీస్తుంది. దాంట్లో నుంచి కొంత డబ్బును ఒక కవర్లో పెట్టుకొని ఎవరూ చూడకుండా బయటికి వస్తుంది. డాక్టర్ తీసుకోండి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయొద్దు, నన్ను బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నం చేయొద్దు, మీకు ఇస్తా అన్న డబ్బులు ఇచ్చేశాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. సరే సహస్ర, ఇంకెప్పుడు నీకు ఫోన్ చెయ్యను అని చెప్పి డాక్టర్ డబ్బు తీసుకొని సహస్రకు థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సహస్ర డబ్బులు డాక్టర్కి ఇవ్వటం, డాక్టర్ సహస్రతో మాట్లాడిన మాటలన్నీ కూడా విహరి పైనుంచి వింటూ ఉంటాడు. ఇదేంటి సహస్రను బ్లాక్మెయిల్ చేస్తుంది అని మాట్లాడుతుంది, అసలు సహస్రను బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఆవిడకేముంది అంటే సహస్ర ఏదో సీక్రెట్ని దాస్తుంది, ఆ విషయం గురించే ఆవిడ సహస్రను బ్లాక్మెయిల్ చేస్తుంది. డైరెక్ట్గా ఆవిడను నిలదీసుంటే నిజం బయటకు వచ్చేది, ఆవిడ వెళ్ళిపోయిందే అని విహారీ మనసులో అనుకుంటాడు. మెల్లగా కిందికి వస్తూ ఉంటాడు. ఇక సహస్ర విహారీని చూసి కంగారు పడుతూ ఉంటుంది. సహస్ర, ఎందుకంత కంగారుగా ఉన్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు బావా అని సహస్ర అంటూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చింది ఎవరికి సహస్ర అని విహారీ అడుగుతూ ఉంటాడు. అది బావా అది అని సహస్ర కంగారు పడుతూ ఉంటుంది. సహస్ర నిన్నే అడుగుతుంది, ఎవరికి నువ్వు డబ్బులు ఇచ్చింది అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఆవిడ డాక్టర్ బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. డాక్టరా? డాక్టర్ నిన్ను బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఏంటి సహస్ర అని విహారీ అంటూ ఉంటాడు. బ్లాక్మెయిల్ చేయడం ఏంటి బావా, బ్లాక్మెయిల్ ఏం చెయ్యట్లేదు, ఆవిడ నాకు తెలిసిన డాక్టర్, అర్జెంటుగా డబ్బులు అవసరం ఉందంది, అందుకే ఇచ్చాను బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమా సహస్ర అని విహారీ అంటూ ఉంటాడు. నిజం బావా అని సహస్ర అంటుంది. సరే సహస్ర అని విహారీ అంటూ ఉంటాడు. ఇక సహస్ర అమ్మయ్య బావ నుంచి తప్పించుకున్నాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. సహస్ర ఏదో విషయాన్ని నా దగ్గర దాస్తుంది, ఆ విషయం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి విహారీ మనసులో అనుకుంటాడు. అప్పుడే విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. విహారీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో ఎవరు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. నేను గచ్చిబౌలి ఎస్ఐని మాట్లాడుతున్నాను, ఇప్పుడే ఒక ఆవిడను అరెస్ట్ చేశాను, ఆవిడ దగ్గర దొంగ నోట్లు దొరికాయి, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారని నిలదీస్తే మీ ఇంట్లో నుంచే తీసుకొస్తున్నానని చెప్పారు, మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కు వస్తారా విహారీ గారు అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. మా ఇంట్లో దొంగ నోట్లా, ఎవరిచ్చారు ఆవిడకి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. ఎవరో సహస్ర అంట, ఇప్పుడు నేను అరెస్ట్ చేసింది కూడా మామూలు వ్యక్తిని కాదు, ఆవిడ ఒక ప్రొఫెషనల్ డాక్టర్ అని చెప్పి ఎస్ఐ విహారీకి చెప్తూ ఉంటాడు. ఇక విహారీ షాక్ అయ్యి నేను ఇప్పుడే వస్తున్నాను, ఆవిడను మీ కస్టడీలోనే ఉంచుకోండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.